ఇక ఎన్టీఆర్ జిల్లాలో ఓటర్ల నాడే విధంగా ఉందో భారీగా ఓటెత్తారు. పెద్ద సంఖ్యలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహిళలు కూడా పెద్ద సంఖ్యలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక్కడ కూడా మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ అడిగి తెలుసుకుందాం. రామ్, విజయవాడలో కూడా మహిళా చైతన్యం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. సో పెరిగిన ఓటు శాతం మీద ఎటువంటి అనాలిసిస్లు వినపడుతున్నాయి? ఎన్టీఆర్ జిల్లాలో మొత్తం 7 నియోజకవర్గాలు ఉన్నాయి. 7 నియోజకవర్గాల్లో కూడా మొదటగా తిరువూరు నియోజకవర్గం కనుక చూసుకుంటే గతంలో 2014లో 86.6% ఓటింగ్ జరిగింది. 2019లో 86.07% ఓటింగ్ జరిగింది. ఈసారి 86.5% ఓటింగ్ జరిగింది. అంటే ప్రతిసారి కూడా ఓటింగ్ పెరగాలి. యాక్చువల్గా ఏంటంటే యావరేజ్గా పెరుగుతూ ఎప్పుడు కూడా ఒకే స్థాయిలో ఉండేటటువంటి ఓటింగ్ శాతాన్ని అయితే తిరువూరు నియోజకవర్గం చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకొక పక్కన విజయవాడ వెస్ట్ కనుక చూసుకుంటే ఈ 2014లో 64.01% ఓటింగ్ జరిగింది. తర్వాత 66.17, ఇప్పుడైతే 70.5% ఓటింగ్ జరిగింది విజయవాడ వెస్ట్లో. అయితే ఇక్కడ విజయవాడ వెస్ట్లో ఉండే కొద్దీ ఓటింగ్ శాతం పెరుగుతూ వచ్చింది. ఈసారి ఎక్కువగా కూడా ఓటర్లు వేరే ఊళ్ళ నుంచి కూడా విజయవాడ వెస్ట్కు చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ దీనివల్ల కూడా కొంత ఓటింగ్ శాతం పెరిగిందని అయితే మనం చెప్పచ్చు. ఇంకొక పక్కన విజయవాడ సెంట్రల్ కూడా చూసుకుంటే 65.2% 2014లో ఉంది. 65.73% 2019, 69.5 ఈసారి 2024లో పోలింగ్ జరిగింది. ఈసారి కూడా పోలింగ్ శాతం పెరిగినటువంటి పరిస్థితి ఉంది. ఇంకొక పక్కన విజయవాడ ఈస్ట్ 65.87%, తర్వాత 67.5% 2019లో, 2024లో 71%. అంటే ఉండే కొద్దీ పోలింగ్ శాతం పెరుగుతూ వచ్చింది. అయినప్పటికీ కూడా ఎక్కడ చూసుకున్నా అంటే మొత్తం ఈ 3 కాన్స్టిట్యున్సీస్లో, విజయవాడ లోకల్గా ఉన్న 3 కాన్స్టిట్యున్సీస్లో, 2 తిరువూరులో ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలో ఇక్కడ అంతా కూడా ఎక్కువగా మహిళా ఓటర్లు అత్యధికంగా ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే అర్బన్లో ఎక్కువగా కూడా వీళ్ళు మహిళా ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితుల్లో ఎటువంటి పరిస్థితులు ఉండబోతాయనే దాని మీద కూడా కొంత ఎనాలిటికల్గా కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అయితే ఇంకొక పక్కన మహిళా ఓటర్లు ప్రత్యేకంగా వాళ్ళ ఇళ్లలో ఉండేటటువంటి పరిస్థితులను బయటకు వచ్చి వాళ్ళు సరాసరి ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రాలకు రావడం ఒక ఎత్తు అయితే, ఇంకొక పక్కన చాలామంది మహిళలు, వృద్ధ మహిళలు, అలాగే ఎవరైతే కదలలేని వాళ్ళు ఉన్నారో అలాంటి వాళ్ళందరూ కూడా ఇంటి వద్దనే ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితులు ఉన్నాయి. ఇంకొంతమంది పోస్టల్ బ్యాలెట్కి కూడా వెళ్ళారు. అయితే పోస్టల్ బ్యాలెట్ దగ్గర కూడా అత్యధికంగా ఎక్కువ మహిళా ఓటర్లే కనిపించడం మనం చూడొచ్చు. ఇంకొక పక్కన చూస్తే మైలవరంలో 78%, ఇప్పుడు 85.29% 2014లో, 89.6% 2019లో, అలాగే 91% మైలవరంలో ఈసారి పోలింగ్ జరిగింది. అయితే ఖచ్చితంగా అక్కడ ఉండేటటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి సమీకరణాలు కావచ్చు, స్థానికంగా ఉండేటటువంటి పరిస్థితులు కావచ్చు, ఇప్పుడు అక్కడ ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉన్నారో వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా కనిపిస్తుందని కూడా చెప్తారు. అయితే ఇంకొక పక్కన ఓటర్ల సంఖ్య కూడా పెరిగింది. దీన్ని బట్టి కూడా కొంత అక్కడ ఓటర్ల ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ కనిపిస్తుందని చెప్పొచ్చు. ఏదేమైనా ఎటు చూసుకున్నా గతంలో కంటే కూడా, అంటే గతంలో కనుక మనం చూసుకుంటే మైలవరంలో 2014లో దేవినేని ఉమ, అలాగే 2019లో వసంత కృష్ణప్రసాద్ గెలుపు గుర్రాలను ఎక్కినటువంటి పరిస్థితి ఉంది. ఈసారి వసంత కృష్ణప్రసాద్ దేవినేని ఉమా తాలూకా ఏదైతే పార్టీ ఉందో టీడీపీ నుంచే పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అటువంటి నేపథ్యంలో అక్కడ అది టీడీపీ యొక్క సమీకరణాలు నిలబడ్డాయా లేకపోతే వైసీపీ సమీకరణాలు నిలబడ్డాయా అనే దాని మీద మాత్రం రేపు రాబోయే రిజల్టే మనకు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందువల్లంటే వైసీపీలో 2019 వరకు, 2024 మొదటి వరకు కూడా ఉండి ఆ తర్వాత టీడీపీకి మారినటువంటి పరిస్థితి ఉంది వసంత కృష్ణప్రసాద్. ఒక పక్కన ఇప్పుడు ఇంకా ఓటు శాతం పెరిగినటువంటి ప్రదేశాలు చూస్తే నందిగామ, జగ్గయ్యపేట. నందిగామలో కూడా 2014లో 84.96%, 2019లో 88.01%, 2024లో 90% ఓటింగ్ పోల్ అయింది. అంటే నిన్న జరిగినటువంటి ఓటింగ్లో కూడా అత్యధిక ఓటు శాతం ఉన్నటువంటి నియోజకవర్గం నందిగామ నియోజకవర్గం. ఉన్న దానిలో ఓవరాల్గా ఇప్పటి వరకు 83%, అంటే దాదాపు
గతంలో కంటే ఇప్పటిదాకా జరిగినటువంటి 3-4 దఫాలుగా ఎన్నికలకు సంబంధించి వచ్చినటువంటి ఓటు శాతం కంటే కూడా ఈసారి అత్యధిక ఓటు శాతం అయితే వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి 2 విధాల కారణాలు ఉన్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఒకటి మహిళలు, ఇంకొక పక్కన ఎవరైతే బయటికి రాలేకపోయినప్పటికీ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి అని చెప్పి అప్లికేషన్ పెట్టుకుని మరీ ఇళ్లకు పిలిపించుకుని మరీ ఓటు వేసినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ వల్ల కావచ్చు. ఈ రకంగా పోలింగ్ శాతం పెరిగింది. అయినప్పటికీ కూడా ఎన్టీఆర్ జిల్లాలో మాత్రం అంత ఎఫెక్టివ్గా డిఫరెన్స్ కనిపించకపోయినప్పటికీ ఇది ఎవరికి ఎక్కువగా ఉపయోగపడబోతోంది, ఈ పెరిగిన పోలింగ్ శాతం ఎవరికి ఎక్కువగా ఉపయోగపడబోతోంది అనేది మాత్రం మనకు తెలియాలంటే ఖచ్చితంగా రేపు 4వ తారీఖు జూన్ 4వ తారీఖున జరగబోయేటటువంటి కౌంటింగ్ రోజున మాత్రమే మనకి క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు ఉన్న అంచనాలు కూడా ఎవరి అంచనాలు వాళ్ళగానే కొనసాగుతున్న పరిస్థితుల్లో ఇప్పటి వరకు చాలా క్లియర్గా అంటే పెరిగిన ఓటింగ్ శాతం ఎవరికి వినియోగించబడుతుంది అనే ప్రశ్నకు మాత్రం సమాధానం జూన్ 4వ తారీఖునే అందేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఏదైనా ఇప్పటిదాకా ఎన్టీఆర్ జిల్లాలో మాత్రం పరిస్థితుల్లో 4 నియోజకవర్గాల్లో మాత్రం చాలా ఎక్కువగా పోలింగ్ శాతం పెరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది ఎన్టీఆర్ జిల్లాలో నిన్న జరిగినటువంటి పోలింగ్ పరిస్థితి, అలాగే పోలింగ్ సరళి. ఎవరైతే ఎక్కువగా పోలింగ్ సంబంధించి ఓటు హక్కు వినియోగించుకున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి సిచ్యువేషన్ కూడా ఇది ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నానితో రామ్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.